పాండబ్బ నడిపినంత ఈజీ కాదు లో పార్టీని నడుపుడంటే పైస ఉండాలి, పతార ఉండాలి, పబ్లిక్ లా పాయరం ఉండాలి, వెనకాల బలగం ఉండాలి, బలం ఉండాలి. అయినా ముంగట పడుతుందనే గ్యారెంటీ లేదు. కొట్లాడంగా ఎన్నడో ఒకనాడు పవర్లకు వస్తే వస్తుండొచ్చు, లేకుంటే లేదు. దేశంలో బొచ్చడు పార్టీలు గంతే. కానీ తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలలకే పవర్లకు వచ్చి రికార్డు కొట్టేసింది అప్పట్లా. ఇయాల సైకిల్ పార్టీ 43వ పుట్టినరోజు ఆంధ్రలా గిట్ల వేసిండు చంద్రన్న. మంగళగిరిలో జెండా ఎగరేసి మామగారికి నివాళులర్పించి పార్టీ ఎందుకు పెట్టింది, పవర్లకు ఎట్లొచ్చింది, అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఎన్ని పథకాలు పెట్టింది మొత్తం చెప్పిండు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సారు. సైకిల్ ను తొక్కు చేయాలని కొందరు కుట్రలు చేస్తే ఓరలింగ్ చేసి తొక్కుకుంటూ వస్తున్నా ఇలా మస్తు రువ్వడి మీద దొరుకుతుంది అనుకొచ్చిండు. ఆంధ్ర రాజకీయాల గురించి గల్లీలే కాదు ఢిల్లీలోకినా సైకిల్ చక్రం తిప్పుతాడట. అంటే ఇంకా ఏం మాట్లాడతాడో తెలుసు కదా. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్టేట్ గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్. అది ఇవాళ హైదరాబాద్ ఇంత డెవలప్ అయితానికి, ఐటీ కంపెనీలు వస్తానికి, తెలంగాణ ఆమ్దాని పెరగటానికి అంతా చంద్రాల సార్ పుణ్యమేనట. ఏర్వాడి ఎన్నేళ్ళైనా మనల్ని గల్వరిచుడైతే ఆపేటట్టు లేడు పో. ఈడు అంతా మంచిగా నీడు ఒక రాజధాని అయితే కట్టు సారు మొదలు. ఇక మంత్రి లోకేష్ సారు సీదా వైసీపీ లీడర్ సూటి పెట్టిండు గిట్లా. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండు పోటు వస్తుంది. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా?